సారీ ఇంకో ఫోన్లో ఉంది. నో ప్రాబ్లం అన్న. వేణు ఉన్నాడా మాట్లాడు. సార్ నమస్తే సార్, బాగున్నారా? నమస్తే మా, మీరు బాగున్నారా? బాగున్నా సార్, కొంచెం పర్లేదు సార్. హాస్పిటల్లోనే ఉన్నా సార్, ఇప్పుడు కొంచెం కోలుకున్నా. తొందరపాటు నిర్ణయం కాదు సార్, ఇది 3 సంవత్సరాల నుంచి జాబ్ క్యాలెండర్ కోసం ఎంతో పోరాడుతున్నాం. ఈ రోజు వరకు కూడా ఒక జాబ్ క్యాలెండర్ లేదు, ఏది లేదు. మా లాంటి నిరుద్యోగుల పరిస్థితి ఏంటి సార్? ఇది నా ఒక్కడి కోసం కాదు సార్, టోటల్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తం కోసం చేసింది సార్. తెలంగాణ అంటేనే నీళ్లు, నిధులు, నియామకాల విషయాల్లో ఇంత అన్యాయం జరుగుతుంటే ఎవరు ప్రశ్నించేటోళ్ళు లేరు సార్. కాంగ్రెస్ అంతా ఒక ముఠా అయిపోయింది. ఎవరితో అయినా మాట్లాడినా సరే పిచ్చి బూతులు, ఏం చేసినా సరే. చిన్న నాయకుని దగ్గర నుంచి కూడా ఎంత వ్యతిరేకత అంటే, కనీసం సార్ మా అమ్మ మెంటల్లీ వికలాంగురాలు, మా అమ్మ మానసిక వికలాంగురాలు, మాకు ఇల్లు లేదు, కనీసం మాకు ఇల్లు ఇవ్వలేదు సార్. వికలాంగురాలు కోటాలో ఇల్లు ఇవ్వకుండా ఎట్లా సార్? మా అమ్మ 17 సంవత్సరాల నుంచి మేము ఇబ్బంది పడుతున్నాం. మాకు అంత దారుణమా సార్? మరి నేను ఆ రోజే నిర్ణయించుకున్నా, ఏదో ఒకటి సాధించాలి, జాబు కొట్టంది నా లైఫ్ మారదు అనేసి నిర్ణయించుకున్నా. నాతో ఎవరున్నా లేకపోయినా నేను జాబ్ క్యాలెండర్ కోసమే నేను చచ్చిపోయే నిర్ణయం తీసుకున్నా. ఒకవేళ నేను బ్రతికుంటే దానికోసమే పోరాడదాం అనేసి డిసైడ్ అయ్యా. నేను ఒక మాట అమ్మా, నీ లెటర్ మొత్తం చదివినా నేను. మీరు చదివిన తర్వాతనే నేను నాకు నిజంగానే చెల్లించిపోయి, ఆ తర్వాత నిజంగా చాలా బాధ అనిపించింది. కరెక్ట్ గా నిన్నటితో 2 ఏళ్ళు నేను జాబ్ క్యాలెండర్ విడుదల చేసి. అవును సార్. అందుకే నిన్న ప్రెస్ మీట్ పెట్టి కాటుగా మా వేణు రాసింది సూసైడ్ నోట్ కాదు, ప్రభుత్వం మీద ఛార్జ్ షీట్ అని చెప్పి గట్టిగా మాట్లాడినా. నా రిక్వెస్ట్ వల్ల ఒకటే, బతికుండి పోరాడాలి కానీ చచ్చిపోయి సాధించేది ఏం లేదు. నేను అదే అనుకున్నా సార్, కానీ ఈ కాంగ్రెస్ వాళ్ళు బ్రతకనియట్లేదు కదా సార్. ఏం కాదు, అందరూ ఉన్నాం కదా, నీకు అండగా ఉంటాం. అంటే ఈ రోజు అంటే మీరు మాట్లాడారు సార్, ఇన్ని రోజులు నాకు ఎటువంటి ధైర్యం లేదు, ఎటువంటి అవకాశం లేదు, ఎవరితో మాట్లాడదామన్న భయం. అసలుకి కాంగ్రెస్ వాళ్ళు పై స్థాయిలో ఉన్న వాళ్ళు ఏమో లేదు కానీ సార్, కింది స్థాయిలో ఉన్న నాయకులు వాళ్ళు రెచ్చిపోయే విధానం అసలుకి ఎంత దారుణంగా ఉంటుందంటే, అసలుకి వాళ్ళే కలెక్టర్లు అన్నట్లు ఫీల్ అయిపోతున్నారు. అంటే పరిపాలన వికేంద్రీకరణ అనేది సరిగా లేదు సార్. అసలుకి ఈ వ్యవస్థలో అసలు వ్యవస్థే సరిగా లేదు సార్. ఎంత దారుణంగా ఉందంటే అసలుకి. మేము ఒకసారి డిశ్చార్జ్ అయిన తర్వాత డిశ్చార్జ్ ఇంటికి వెళ్ళిన తర్వాత నేను ఖమ్మం వస్తాను, ఖమ్మంలో కలుసుకుందాము. తప్పకుండా నువ్వు అన్నట్టుగా జాబ్ క్యాలెండర్ కోసము వీళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేసే దానికి పోరాడే దానిలో మేము మీకంటే అడుగు ముందుంటాం, మీ అందరికి అండగా నిలబడతాం. ఆ విషయంలో కన్ఫ్యూజన్ వద్దు. రెండవది, నేను నీకు మాట ఇస్తున్నా, నువ్వు నీ నోటు, నీ సూసైడ్ నోట్ ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా అది మళ్ళీ అందరికి, తెలంగాణ యూత్ అందరికి లాభం జరిగేదాకా నీ తరపున మొత్తం పార్టీ, బీఆర్ఎస్ పార్టీ కొట్లాడుతుంది, నీతో పాటు ఉంటది. మనం ఖచ్చితంగా మళ్ళీ గవర్నమెంట్ లోకి వస్తాం. గవర్నమెంట్ లోకి వచ్చాక కూడా మీతో పాటు మీ నోట్ ఆధారం చేసుకుని రేపటి రోజున యూత్ కి న్యాయం చేసే బాధ్యత నాది. సరే సార్. థ్యాంక్ యూ. రాకేష్ అన్న మీతో టచ్ లో ఉంటారు. సరే సార్, చెప్పమ్మా, తప్పకుండా అండగా ఉంటారు. అయితే సార్, నేను ఏంటంటే సార్, ఇది అంటే మరీ ఇంత డెసిషన్ తీసుకోవాలనేసి అనుకోలేదు సార్. నేను ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఏంటంటే, మా అమ్మకి బైపోలార్, ఆమెకి నెలకి 8,000 అవుతున్నాయి. మాకు వచ్చే ఇన్కమ్ కూడా ఏం లేదు. సరే, తప్పకుండా సాయం చేస్తాను. రాకేష్ అన్నకి చెప్తాను, మీరు టచ్ లో ఉండండి. నేను తప్పకుండా వచ్చి కలిసి వచ్చి మీకు సాయం చేస్తాను. సరే సార్, మీరు ఒకసారి అయితే కంపల్సరీ కలవాలి సార్ నన్ను. నేను వస్తాను, ఖమ్మంకి వస్తామా, రాగానే కలుస్తాను. ఓకే సరే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ఓకే సార్.